వ్యానే విమానం అనుకో, నువ్వు నేను పైలట్లు అనుకో. పోలీసులు చూస్తే దొంగలు అనుకుంటారేమో. డస్ట్ ఎలర్జీ అని చెప్దాంలే. వ్యాన్లో హెల్మెట్ పెట్టుకున్నారని జనాలు వింతగా చూస్తారేమో. డౌట్లు పక్కన పెట్టు. మల్లుగాడు విరాట్ ఇంటి దగ్గర కాపలా ఉన్నాడు. వాడు బయలుదేరి పావుగంట అయింది అన్నాడు. ఈ రూట్లోనే రావాలి. ఇంకొక 5 నిమిషాల్లో వస్తాడు. ఎంత స్పీడ్గా తీసుకెళ్లి గుద్దేస్తావంటే అంతకు ముందు అదొక కార్ అని చెప్పినా ఎవ్వరూ నమ్మకూడదు. అంతా నుజ్జు అయిపోవాలి. ఆ విరాట్ గాడు పిండి అయిపోవాలి. వ్యాన్ తిరగబడితే మనము అయిపోతాం. ఈ హెల్మెట్ పెళ్ళైన ప్రతివాడు ఇంట్లో ఉండాలి తెలుసా. ఈ 2 బంతి పూలు ఎక్కడికి వచ్చేసేయండి? అబ్బా మే అట నీళ్ళలోకి పోదాంపా. సరేరా. మే భూమే, ఇది ముసల్దైపోనాది. మాటికి ఇట సైన్ పడి సతాయితా ఉన్నది. దీన్ని నన్నేవైనా అను, కానీ నా రాజుగాన్ని ఏమన్నా నా నూరుకోను. వీడంటే నాకు పానం. ఈడే లేకపోతే మన కాలేజీకి కాలి నడకన వెళ్లాల్సిందే. ఏమైనాది భూమి? ఓరన్నగా ఇది మళ్ళా దుకాణం పెట్టేసినది. ఏం కాలేదులే అప్పలరాజు, సైన్ పడినదంతే. ఆహా ఉండు, నేను సొత్తా కదా. చూడు నువ్వు జరుగు. చూడు ఇదెందుకు? విరాట్ కార్ రాగానే పంచర్ అయిపోయేటట్లు వెయ్యి. ఓ, పంచర్ అయితే వాడు కారు దిగుతాడు, అప్పుడు గుద్దేద్దామని. వెరీ గుడ్. విరాట్ కారు వస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.